ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ విజయ. ఇలా ఉన్నారండి, నేను చాలా బాగున్నాను. సో ఇవాళ నేను మీకోసం ఇటు లాంగ్ ఫ్రాక్ తీసుకొచ్చాను. ఇది వచ్చేసి ఫుల్ అంబ్రిల్లా కట్ అనమాట. ఫుల్ లెంతీగా ఉంటుంది. సో ఇలా వచ్చేస్తుంది ఫుల్గా. సో దీనికి ఒక టోటల్ శారీ మొత్తం పట్టేస్తుంది అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్. సో వీడియో కోసం ఈ డ్రెస్ కోసం నేను ఒక శారీ తీసేసుకున్నాను. దీనికి వచ్చేసి బార్డర్ ఇలా వచ్చిందనమాట. సో నేను బార్డర్ని తీసేస్తున్నాను. అండ్ ఇది లైనింగ్ బార్డర్ తీసేస్తున్నాను. ఫస్ట్ బార్డర్ని సైడ్ చేసేసి తీసేద్దాము. అండ్ ఇది వచ్చేసి ఫుల్ నెట్ శారీ అండి. ఈ విధంగా బార్డర్ని నేను వేరే దేనికన్నా యూజ్ చేసేసుకుంటాను. సో ఇప్పుడు మనం దీన్ని 4 ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ముందు నడుము సైజ్ ఎంత ఉందో చెక్ చేసేసుకొని ఈ 4 ఫోల్డ్స్ మనం ఎక్కడైతే చేసామో అక్కడ ఉండి క్రాస్లో మార్క్ చేసేసుకోవాలి. సో ముందు నడుము సైజ్ ఎంత ఉందో చూసుకుందాము. 30 సైజ్ని 4 ఫోల్డ్ చేసేసుకుంటే 7.5 వస్తుంది. 7.5 అంటే నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 8 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 8 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రైట్ లైన్ తీసేసుకొని అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ దీన్ని కొద్దిగా రౌండ్ షేప్ ఈ విధంగా ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ ఇచ్చేసిన తర్వాత మనకు సైజ్ అనేది కరెక్ట్ వచ్చిందా లేదో చెక్ చేసుకోవడానికి కార్నర్స్ 6 ఇంచెస్ వచ్చిందో చూసేసుకోవాలి. సో ఇది పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం లెంత్కి తీసుకుందాం. కింది వైపు ఇక్కడ వచ్చేసరికి మనకు కావాల్సినంత లెంత్ పొడవు ఇలా పెట్టేసుకొని మనం మార్క్ చేసేసుకోవాలి టేప్ని. సో ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. నేను మీకు ఇంకొకసారి మధ్యలో సెంటర్లో ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ఇలా పెట్టేసి కింది వైపున ఇలా తీసేసుకొని 36 ఇంచెస్ నుండి అక్కడికి అలా మార్క్ చేసేసుకొని సర్కిల్ రౌండ్ ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని మనం దీన్ని ఈ లైన్లోకి కలుపుకోవాలి. ఇలా ఎందుకు కలుపుతున్నాను అంటే మనకు సైడ్కి వచ్చేసరికి క్లాత్ అనేది స్ట్రైట్గా ఉంటుంది. సెంటర్కి వచ్చేసరికి క్లాత్ అనేది సెంటర్ క్లాత్ కాబట్టి ఇది క్రాస్లో ఉంది కాబట్టి సాగుతుందన్నమాట. అందుకనేసి ఈ విధంగా సైడ్స్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటే అంబ్రిల్లా కట్ కింద పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేను దీన్ని కట్ చేసేసాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇది క్లాత్ నాకు ఇంతే మిగిలింది. ఇందులోనే మనం హ్యాండ్స్ అండ్ టాప్ కట్ చేసేసుకుందాం. సో ఇలా ఫుల్ లెంతీగా వచ్చింది. ఇది 2 లేయర్స్ ఉందన్నమాట. ఇప్పుడు లైనింగ్ కట్ చేద్దాం. లైనింగ్ కోసం నేను లైనింగ్ కింద వేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసాను. ఇప్పుడు ఈ లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసే ముందు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని 2 ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకు అంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా 2 ఇంచెస్ చిన్నగా ఉంటుంది. ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనం మిగిలిన క్లాత్లో ముందు నాకు బాడీ సైజ్ టాప్ ఎంత కావాలో అంతవరకు ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. సో ఇది 4 లేయర్స్ ఉంది. ఈ 4 లేయర్స్ని తీసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి 14 ఇంచెస్ కావాలి. 14 ఇంచెస్ అంటే నేను 15 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను, ఇంక్లూడింగ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్స్తో సహా. ఇక్కడికి వచ్చేసరికి నడుము మనకు 30 ఇంచెస్ కదా. సో 30 ఇంచెస్ అంటే 7.5 తీసుకోవచ్చు. 7.5 మార్క్ చేసేసి ఇక్కడ సైడ్కి వచ్చేసరికి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. సో నాకు ఈ క్లాత్ సరిపోతుంది. నేను దీన్ని ముందుగా కట్ చేసేసుకుంటాను. ఈ విధంగా ఎక్స్ట్రా అన్నీ తీసేసి కట్ చేసేసుకున్న తర్వాత మనం ఇందులో ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేసేసుకుందాం. సో ఫస్ట్ షోల్డర్ కట్ చేసుకుందాం. 3 ఇంచెస్ వరకు మార్క్ చేసి అక్కడ నుండి మళ్ళీ 3 ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసేసుకుందాం. ఇది మన షోల్డర్ వచ్చేస్తుంది. ఇప్పుడు చంక రౌండ్ కోసం 6.5 దగ్గర మార్క్ చేసేసుకుందాం. మీరు కావాలంటే 7 ఇంచెస్ కూడా మార్క్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా 6.5 దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక షేప్ ఇచ్చేసుకుందాం. ఈ విధంగా షేప్గా రౌండ్ షేప్ ఇచ్చేసుకోవాలన్నమాట. మీరు కావాలంటే ఇలాంటి స్కేల్ని కూడా యూస్ చేసుకొని చేయొచ్చు. ఇలా చేయడం వల్ల పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా చంక రౌండ్ తీసేసుకున్న తర్వాత కొద్దిగా డార్క్గా చూపిస్తాను. సో ఇది మన చంక రౌండ్ వచ్చేసింది అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకు నెక్ వస్తుంది. నెక్ వచ్చేసి నేను లైనింగ్ కట్ చేస్తాను, మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయను. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం ఇలా ఒక చిన్న టక్ పెట్టుకోవాలి, ఒక 1/2 ఇంచ్ వరకు. ఇలా కట్ చేసేసుకుందాం. చంక రౌండ్ నెక్ మాత్రం నేను లైనింగే కట్ చేస్తానండి, మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయను. ఎందుకు అంటే ఇక్కడ ముందుగా ఇక్కడ 1/2 ఇంచ్ షోల్డర్ డౌన్ తీసేసుకోవాలి. అండ్ నెక్ ఎందుకు నేను ఫ్రంటే తీసుకుంటాను, లైనింగ్ ఎందుకు తీసుకుంటాను అంటే లైనింగ్ తీసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ దాని మీద వేసి కట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నెక్ లైన్. అండ్ ఈ విధంగా లైనింగ్ కట్ చేసేసాను. ఇప్పుడు ఈ లైనింగ్లో నేను నెక్ లైన్ కట్ చేసుకుంటున్నాను. సో నేను నెక్ ఏ షేప్ కావాలనుకుంటున్నారో, ఎంత డీప్ కావాలనుకుంటున్నారో అది కూడా ఇక్కడే మనం కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ ముందు షోల్డర్ మార్క్ చేసేసి ఇక్కడ నుండి నాకు ఫ్రంట్కి వచ్చేసరికి 7 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. ఇక్కడ ముందుగా ఒక బాక్స్ క్రియేట్ చేసేసుకోవాలి. ఈ విధంగా బాక్స్ క్రియేట్ చేసేసుకుందాము.
ఈ విధంగా బాక్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఈ బాక్స్లో ఏ టైప్ నెక్ కావాలనుకున్నా డ్రా చేసేసి కట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. నేను మాత్రం సింపుల్గా రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను. సో ఈ విధంగా సింపుల్ రౌండ్ నెక్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకుందాం. సో మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయలేదు, లైనింగ్ మాత్రమే కట్ చేసుకుంటున్నాం. ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కోసం నేను 10 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను, బట్ ఎక్స్ట్రా తీసుకొని 11 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. 11 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసరికి షోల్డర్ దగ్గర ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్ లూజ్ తీసుకుందాం. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. జస్ట్ ఇది హ్యాండ్ లూజ్, ఎక్స్ట్రా తీసుకోలేదు. ఇక్కడ షోల్డర్కి వచ్చేసరికి 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా మార్క్ చేసేసుకొని అక్కడ నుండి ఒక 3.5 ఇంచెస్ వరకు చంక రౌండ్ కోసం 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకుంటే మనం ఈ డాట్ని కిందికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకుంటే మనకు చంక రౌండ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు ఈ డాట్ని మధ్యలోకి స్ట్రైట్ లైన్గా తీసేసుకోవాలి. ఈ విధంగా మన హ్యాండ్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి సైడ్స్కి మనకు 1.5 ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసేసుకోవాలి. సో 1.5 ఇంచ్ వరకు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ 2 డాట్స్ని కూడా కలిపేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వచ్చేస్తుంది. సో దీన్ని ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం. అండ్ ఇంకా దీనికి నేను లైనింగ్ కట్ చేయించలేదు, హ్యాండ్స్కి నేను లైనింగ్ వేయట్లేదు. ఈ డిజైన్ ఎలా ఉందో అలాగే తీసుకుంటున్నాను నెట్. సో ఈ విధంగా మన హ్యాండ్ అనేది కటింగ్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా నేను 2 కూడా కటింగ్ చేసేసుకున్నాను. ఇలా వచ్చేస్తుంది అనమాట మనకు లైనింగ్ లేకుండా. సో మన హ్యాండ్స్ కట్ అయిపోయాయి, జాకెట్ పార్ట్ కట్ అయిపోయింది, అండ్ లెహంగా కూడా కట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. స్టిచ్చింగ్ కోసం ముందుగా జాకెట్ని స్టిచ్ చేస్తున్నాను. సో ముందు జాకెట్ని ఈ విధంగా తీసుకొని లైనింగ్ దాని మీద వేసేసి ఈ లైనింగ్ నెక్ లైన్ ఎంత ఉందో అంత వరకు మొత్తం కూడా సైడ్స్ అన్నీ కూడా లైనింగ్తో పాటు మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసేసుకుందాం. ఈ విధంగా నీట్గా సెట్ చేసేసుకొని ఒకసారిగా స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట జాకెట్స్కి. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్కి కింద ఫినిషింగ్ ఇచ్చేసుకుంటే మనకు సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి లెహంగా వచ్చేసి మనకు అంబ్రెల్లా కట్ కదా, ఇది ముందు ఇలా ఓపెన్ చేసేసుకొని నడుము ఉంది కదా, నడుము ఎంత ఉందో చూసి ఆ నడుముకి మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ నడుముని 2 కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక కుట్టు వేసేసుకుంటే మనకు సరిపోతుంది అనమాట. ఫస్ట్ ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్, అటు ఇటు కదలకుండా నీట్గా ఉంటుంది అనమాట. సో నేను చూసారా ఇక్కడ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో కుట్టేసిన తర్వాత కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేయడం వల్ల ఏంటి అంటే మనకు నెక్ లైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, లైనింగ్ ఎక్స్ట్రా కటింగ్ అవ్వదు. ఈ విధంగా కట్ చేసి ఎక్స్ట్రా తీసేసుకుంటే సరిపోతుంది. ఏ నెక్ అయినా కానీ ఇలా కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఈ విధంగా నేను ఫ్రంట్ బ్యాక్ కూడా కట్ చేసేసాను. ఇప్పుడు మనం వీటిని షోల్డర్ జాయింట్ చేసేసుకుందాం. ఫస్ట్ ఈ విధంగా షోల్డర్ ఏదైతే ఉందో షోల్డర్ని జాయింట్ చేసేసుకుందాము. ఇక్కడ వచ్చేసరికి షోల్డర్ జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి హెమ్మింగ్ క్లాత్ పెట్టేసుకోవాలి. అండ్ ఈ సైడ్కి వచ్చేసరికి మనం టక్స్ కుట్టుకోవాలి. టక్స్ కోసం ఏంటంటే ఒక 3.5 ఇంచెస్ వరకు ఈ విధంగా టక్స్ ఫ్రంట్ బ్యాక్ రెండింటికి కూడా పెట్టుకోవాలి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి హ్యాండ్స్ ఫినిషింగ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. సో ఇలా ఫినిషింగ్ ఇచ్చేసిన హ్యాండ్స్కి మనము ఇలా షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ జాయిన్ చేసేసుకోవాలి హ్యాండ్స్. సో నేను ఈ విధంగా జాయిన్ చేసేసాను అన్నీ కూడా. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ జాకెట్కి మెయిన్ లెహంగా ఏదైతే ఉందో అది పెట్టేసి స్టిచ్ చేసేసుకోవాలి. సో ముందుగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ దీన్ని ఇలా రైట్ సైడ్కి పైకి పెట్టేసి దీని మీద మన లెహంగా రైట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా పైన పెట్టేసి స్టిచ్ చేయాలి. పైన నుండి ఈ విధంగా పైన పెట్టేసి పైన ఒక స్టిచ్ వేసేసుకుంటే డబల్ స్టిచ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ బ్యాక్కి కూడా వచ్చేస్తుంది. సో ఈ విధంగా నేను స్టిచ్ చేసేసాను, ఇలా జాయిన్ చేసేసాను జాకెట్తో పాటు. అండ్ సైడ్స్ కూడా మనం ఎంతైతే ఎక్స్ట్రా వదిలేమో దాన్ని పట్టేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఫైనల్గా మన లెహంగా గాగ్రా ఇలా రెడీ అయిపోయింది.
లాంగ్ ఫ్రాక్ ఇలా రెడీ అయిపోయింది అనమాట. ఇలా వచ్చేస్తుంది, ఫుల్ గెహరా వచ్చేస్తుంది. టోటల్ శారీ మొత్తం పట్టేస్తుంది అనమాట దీనికి. సో ఈ శారీకి ఒక 1/2 ఇంచ్ 1.5 మీటర్ తక్కువ ఉంది, అయినా కానీ నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలా వచ్చేస్తుంది మొత్తంగా. సో ఇది ఫైనల్ లుక్. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే